అందుకనే మహబూబ్ నగర్లో ఈ రోజు కూడా మనకు దేవదాసి వ్యవస్థ కనిపిస్తుంది. ఈ రోజుకు కూడా దాన్ని ఏమంటారు, బ్రాహ్మణుల దగ్గర రాత్రి 7 రాత్రులు గడపటం అవసరం లేదు అన్న వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవ సమాజం. ఆ క్రైస్తవ సమాజం తీసుకొచ్చింది కనుకనే ఈరోజు టీవీలు చూస్తున్నటువంటి హైందవ సహోదరులకు కూడా నేను చెప్తున్నాను ఈ విషయం. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి గుండాలు తీసుకొచ్చే మళ్ళీ మన పైన ఇంపోజ్ చేసే ధర్మం ఏం చేస్తుంది అని అంటే, మన స్త్రీలను, మన ఇంట్లో ఉన్న వారిని, ఒకానొక రోజు మహాభారతంలో ఇంకొకటి జరుగుతుంది. ఈయన ఉంటాడు, ఒక క్షత్రియుడు ఉంటాడు, వాళ్ళ భార్య ఇంట్లో ఉంటుంది, ఈయన కొడుకు మాత్రం వెయిట్ చేస్తుంటాడు. ఒకానొక బ్రాహ్మణుడు లేకపోతే ఒక యోగి లేకపోతే దాన్ని ఏమంటారు తపస్సు చేసుకుని ఆయన వస్తాడు, చూసి నీ భార్య బాగుంది నాకు ఈ అంటాడు. అంటే ఆయన వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉంటాడు, కొడుకు అడ్డం పడతాడు, అయ్యో అలా తీసుకెళ్ళడానికి వీల్లేదండి అంటే, నాయన అంటాడు ఆగురా నాయన అదే సనాతన ధర్మం అంటాడు. ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ.